ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మరో 40 గంటల్లో తులారాశి వారికి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరగబోతుంది. మరి ఇంతకీ మరో 40 గంటల్లో తులారాశి వారికి సంబంధించి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఒక అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది, ఇంతకు అసలు అమ్మాయి ఎవరు, అదేవిధంగా గోచార ఫలితాలు మీకు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ ఇకేమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు తులారాశి వారు. ఈ రాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ ఆదుకుంటూ ఉంటారు. నిజంగా తులారాశి వారికి స్నేహితులు అయ్యారంటే వారంత అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. ఇక పరాయి స్త్రీల వలన ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. క్రీడలు, సాంకేతిక, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. భాగస్వాములతో కలిగేటటువంటి విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. ఇక వీరికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసొస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. ఇక వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు ఈ తులారాశి వారు. సోమవారతనం అంటే అయిష్టంగా ఉంటారు. వీరు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామ్య విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా అవి సమస్యపోతూ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి తులారాశి వారు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం అండి. వృత్తి, ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్లో మీరు కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి. దీంతో ఈ రాశి గల వారు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పనిని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ విషయంలో అయినా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇకపోతే తులారాశి వారు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకులు కూడా మంచి పురోగతిని సాధించడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చండి. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అప్పులన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇక ఈ రోజు అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క 29వ తేదీ ఉందో ఆ యొక్క 29వ తేదీన మీరు ఏదైతే కోరుకుంటారో అందులో మీరు చాలా గొప్ప ఫలితాలు పొందుకుంటారు. ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుంది. ఇక తప్పకుండా వీలైనంత వరకు కూడా మంచి మంచి విచారణను అందుకోవడం జరుగుతుంది. ఇకపోతే ఒక రాశి వారికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు మరికొన్ని రోజుల వాటన్నిటికి కూడా స్వస్తి చెప్పే టైం వచ్చేసిందండి. ఇకపై మీరు ఒక్కరి నుంచి సాయం పొందడం కాదు, మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటూ పేదవారికి అండగా నిలుస్తారు. ఆ రేంజ్కి మీరు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ ఇంటికి మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సాయాన్ని అందించండి. ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదువే ఉండదు. ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడవదు, మిమ్మల్ని వదిలి వెళ్ళదు. కానీ డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా అసలు ఖర్చులు చేయకండి. ఇలా చేస్తే మీ వద్ద డబ్బు అనేది అస్సలు నిలవదు. అలాగే అహంకారంగా ఎవరితోనూ బిహేవ్ చేయొద్దు. మీరు అసలు ఆ విధంగా ప్రవర్తించవద్దు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఈ రాశి గల వారిలో అలాంటి ధోరణి కలగవారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఆ యొక్క ధోరణిని మార్చుకోవడానికి ప్రయత్నించండి తులారాశి వారు. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. రాబోతున్న రోజుల్లో మీరేవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఎందుకంటే ఈ రాశి వారి అదృష్టం ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా 100% సక్సెస్ని సాధించి తీరుతారు. మొదటి నుంచి కూడా చక్కగా బాగా ప్రాఫిట్స్ వస్తాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. సో ఇక్కడ వరకు ఇలా ఉంటే మరొక 40 గంటల్లో తులారాశి వారికి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరకు వస్తుంది, గ్యారంటీగా ఇది జరుగుతుంది అని మనం అనుకున్నాం కదండి. దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి మరొక 40 గంటల్లో వీరి జీవితంలో అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి. ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. గ్యారంటీగా ఇది జరుగుతుంది.
మరింతకీ ఆమె ఎందుకు వస్తుంది, ఆమె ఎవరు అని అంటే, మరో 40 గంటల్లో తులారాశి వారికి నిజంగా మీరు నమ్మిన నమ్మకమైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరకు రావడం జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని అతిగా ఇష్టపడి వన్ సైడ్ లవ్ చేస్తూ మీకు అసలు ఆ విషయం ఇప్పటి వరకు తెలియనటువంటి ఏదైనా సిచ్యువేషన్ ఉందంటే దాన్ని బేస్ చేసుకునే ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో, ఒక అమ్మాయి మిమ్మల్ని గాఢంగా ప్రేమించి మీ దగ్గరకు వచ్చి మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి. ఆ విధంగా ఎవరైతే తులారాశి వారు ఎవరైతే జెంట్స్ ఉంటారో వారికి ఈ యొక్క సంఘటన సరిపోతుంది. తులారాశి వారికి నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి రావటం వల్ల, నిజంగా ఆమె మీ దగ్గరకు రావటం వల్ల గ్యారెంటీగా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయండి. అంటే ఆమె మీ దగ్గరకు వచ్చిందంటే కేవలం ప్రేమించడానికి మాత్రమే కాదు. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారండి. నిజంగా మీ దగ్గరకు అమ్మాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాము అని ఎవరైతే అంటారో ఆ అమ్మాయి ఫేక్ కాదండి, ట్రూ పర్సన్. ఖచ్చితంగా అలాంటి అమ్మాయిలు మీ దగ్గరకు వచ్చారు అని అంటే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న థాట్తో వచ్చారని అర్థం చేసుకోండి. తులారాశి వారు అసలు ఆ అమ్మాయిని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల రాబోయే రోజుల్లో మీకు అదృష్టం రెండింతలు కాబోతుంది. ఇప్పుడు మీకు కొంత సర్టన్ ఒక అమౌంట్ వస్తుంది అనుకోండి, అంతకు 4 అమౌంట్ని మీరు చూస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, అదేవిధంగా మీరు బిజినెస్ పరంగా ఏదైనా చేయండి, న్యాయపరంగా దానికి సంబంధించి మీకు అదృష్టం రెండింతలు పడుతుంది. డబ్బు నిజంగా మీరు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలో సంపాదిస్తారు. రాబోయే రోజుల్లో ఆ అమ్మాయికి సంబంధించి మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజమండి తులారాశి వారు. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇక నుంచి వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదు. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారు నెంబర్ 1గా రాణించబోతున్నారు. లాభాలు వస్తూనే ఉంటాయి. మీ వద్ద పనిచేసే వర్కర్స్ మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్తో ఇంకా బాగా వర్క్ చేయడం వల్ల మీ బిజినెస్లో ఎలాంటి నష్టాలు రావు. ఇంకా మీరు వృద్ధులకి కూడా వస్తారు. మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదిస్తారు. అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్స్ను అందుకుంటారు. వాటిల్లో మీరు ద బెస్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోండి. ఇకపోతే తులారాశి వారు మీలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతుంటారో అటువంటి వ్యక్తులు ఈ మంత్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్ లోపు వస్తాయి. ఇక దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరుంటారో ఆ యొక్క వ్యక్తులు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ను పొందడం జరుగుతుంది. హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. అన్ని రకాల కూడా మీకు ఎన్నో లాభాలు రాబోతున్నాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు వృద్ధిని చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో నిజంగా మీకు చాలా అంటే చాలా అదృష్టవంతంగా ఉంటుంది. మీరు నమ్మిన నమ్మకపోయినా సరే తులారాశి వారికి రాబోయే రోజుల్లో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. సో చూశారు కదా తులారాశి వారు. మరో 40 గంటల్లో తులారాశి వారికి మిమ్మల్ని వెతుక్కుంటూ ఏ అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది, ఇంతకు ఏ పని మీద ఏ విషయానికి సంబంధించి మీ దగ్గరికి వస్తుంది, అదేవిధంగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదా, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.